కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వం నిర్వహిస్తున్న కుటుంబ సమగ్ర సమాచార సర్వేకి ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ కోరారు. నగరంలోని 2వ డివిజన్లో జరుగుతున్న కుటుంబ సమగ్ర సమాచార సర్వేను కమిషనర్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్తో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కుటుంబాల వివరాలను ఏ విధంగా నమోదు చేస్తున్నారో పరిశీలించి సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కుటుంబ సమగ్ర సమాచార సర్వేను నిర్దేశిత గడువులోపే పూర్తి చేయాలని సూచించారు. ప్రతి కుటుంబంలోని సభ్యుల ఆర్థిక, సామాజిక, విద్య తదితర స్థితిగతులను సమగ్రంగా తెలుసుకునే ఉద్దేశ్యంతో ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆ ప్రభుత్వ సర్వే ప్రకారంగా మీకు ఏ సౌకర్యం ఉన్నా, ఏం కావాలి, ఇంకా మీకు ఏం కావాలి. మరి మీకు ఇల్లు ఉంది, పిల్లలు ఉన్నారు, మీకు 60 సంవత్సరాలు వచ్చేసింది, కానీ ఇంకా నీకు పెన్షన్ రావట్లేదు, చెప్తున్నా అలాగే పెన్షన్ లేదు, పెన్షన్ కోసం వీళ్ళు స్థలం ఉంది, ఇల్లు కాలేదు, అన్నీ ఉన్నాయి నీకు స్థలం లోన్ కోసం, లేదా ఇక్కడ అద్దెంట్లో ఉంటున్నారు, ఏమీ లేదు నీకు సైట్ కోసం. ఇట్లాగా అన్నీ కూడా విషయం రివ్యూ చేస్తున్నాం, ప్రభుత్వం రివ్యూ చేస్తాము. దానికోసం మీ ఇంటికి వచ్చాము, మేము వచ్చాము. యాక్చువల్గా వారు ఇంజనీరింగ్ సెక్రటరీ గారు మీ వార్డుకి సంబంధించి ఆవిడ ఈయనేమో మొత్తం ట్యాక్స్ కలెక్షన్ చేశారు, మొత్తం అయ్యేది కానీ ఈ వివరాలన్నీ చక్కగా చెప్తాం. ప్రజలందరికీ నమస్కారం. ఆ సార్లు అందరూ వచ్చారు, అందరి వివరాలు కనుక్కొని ఎవరి కుటుంబానికి ఏ అవసరమో అవి అందరూ తీర్చడానికి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం అందరూ చేస్తున్నారు. అది అందరి అవసరాలు, ఓ కుటుంబానికి ఎంత అవసరం ఉందో, ఏ అవసరాలు ఉన్నాయో వాళ్ళు తీర్చడానికి ఇంటింటికి సర్వే చేస్తున్నారు. వాళ్ళని సహకరించండి, వాళ్ళకి మీ వివరాలను తెలిపి మీ సదుపాయాలు కావాలని సహకరిస్తారని వేడుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన 2వ వార్డులో వచ్చాము. 2వ వార్డుకి సంబంధించి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే సంబంధించి మా వివరాలు సేకరించడం కోసం డోర్ టు డోరు మన ఎనిమిటీస్ వస్తున్నారు, ఇంజనీరింగ్ ఎనిమిటీస్ వస్తున్నారు, మనకు వార్డు ఎనిమిటీస్ వచ్చినప్పుడు ప్రతి వారి ఇంటికి వెళ్ళినప్పుడు బాబు వివరాలు తీసుకుంటున్నాము. ఎందుకంటే ప్రభుత్వం దీనిపైన ఒక సర్వే చేసి ప్రజలు ఏ విధమైన విధానంలో ఉన్నారు, ప్రజలకు ఆర్థిక పరిస్థితి ఏంటి, వారు ఇంకా ఏమి కోరుకుంటున్నారు, వారికి ఉన్న సౌకర్యాలు ఏంటి, ఇంకా కావాల్సిన సౌకర్యాలు ఏంటి అనే విషయం పైన కూలంకషంగా అన్ని డీటెయిల్స్ మనం తీసుకుంటున్నాము. డీటెయిల్స్ తీసుకుంటున్నప్పుడు అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించి మీ యొక్క పూర్తి వివరాలు, నిజమైన వివరాలు అందించినట్లయితే మనకి ప్రభుత్వంకి దగ్గర మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దాన్ని బట్టి మనకి ఒక విజన్ ప్లాన్ మన గౌరవ ముఖ్యమంత్రి వారు 2047 దానికి ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ఉన్నత స్థానంలో ఉండటం కోసం విజన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. ఆ విజన్ ప్లాన్కి అనుగుణంగా ఏదైతే మనం ఈ వివరాలన్నీ సేకరించుకుని ప్రజలకి ఏమున్నాయి, ఏం కావాలనేది మనం తయారు చేసుకోవడం కోసం మరి మీ ఇంటికి వచ్చి డోర్ టు డోరు అన్ని వివరాలు కూడా స్వీకరిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించింది. అంటే కొంతమంది డోర్స్కి వచ్చినప్పుడు డీటెయిల్స్ కొంతమంది ఇవ్వట్లేదు, దానివల్ల మళ్ళీ మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళదు. దయించి మేమందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకునేది ఏంటంటే మీ డీటెయిల్స్ అని ఇవ్వండి. దీనివల్ల ఏమీ నష్టం కాదండి, మీ స్కీమ్స్ ఏమి ఆగిపోదు, అంతే కదమ్మా. మీ ఎవరికి ఏ విధంగా స్కీమ్స్ ఆగిపోవు, ఏమి ఇవ్వవు. మీ యొక్క వివరాలు తీసుకుని ఒక విజన్ తయారు చేయడం కోసమే మనం తీస్తున్నాం. కాబట్టి దయించి అందరూ కూడా వివరాలు ఇవ్వాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఇది మనకి కాకినాడ టౌన్లో సర్వే స్టార్ట్ చేసాము. కొన్ని ప్రోగ్రెస్ కూడా మనవారు డోర్ టు డోర్ వచ్చినప్పుడు మీరందరూ కూడా సాక్షిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వం నిర్వహిస్తున్న కుటుంబ సమగ్ర సమాచార సర్వేకి ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలి. నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలను సాధించేందుకు 100 రోజుల ప్రణాళిక.
విద్యాశాఖ అధికారులు పగడ్బందీగా అమలు చేసి మంచి ఫలితాలు సాధించాలన్న కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో అట్టహాసంగా ప్రారంభమైన జాతీయ స్థాయి హాకీ టోర్నీ 2026 పోటీలు. 10 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 21 జట్లు పాల్గొంటున్నాయని వెల్లడించిన ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.